ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఎయిమ్స్ మంగళగిరి నుంచి నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అయితే పడ్డాయండి. సీనియర్ రెసిడెంట్స్ ఆర్ సీనియర్ డెమాన్స్ట్రేటర్స్ ఎట్ ఎయిమ్స్ మంగళగిరి అండి. అండర్ ది ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పిఎంఎస్ఎస్వై 3 సంవత్సరాల కాలానికి అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి. అప్లికేషన్ ఫామ్ అనేది గూగుల్ ఫామ్లో అయితే ఫిల్ చేయాలి. క్లోజింగ్ డేట్ వచ్చి 21 అక్టోబర్ 2025 అండి. వీటికి వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటాయండి. సో డిపార్ట్మెంట్ వైజ్, క్యాస్ట్ కేటగిరీ వైజ్ టోటల్ వేకెన్సీస్ 97 అయితే ఉన్నాయి. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్ చూద్దాం చూడండి. అనస్థీసియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథెరసిస్ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నినోటాలజీ, నెప్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్థాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పెడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలేషన్, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రోమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ హెమోథెరపీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ, యూరాలజీ. మొత్తం టోటల్గా వచ్చి 97 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. 10 పోస్టులు అనేవి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చి మీకు డౌన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో కిందన ఇవ్వడం జరిగిందండి. అప్రైజ్ లిమిట్ వచ్చి 45 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మళ్ళీ కేటగిరీ వైజ్ ఇచ్చారండి. జనరల్ కేటగిరీకి 10 ఇయర్స్, ఓబీసీ కేటగిరీకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 15 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. దీనికి పే స్కేల్ ఇచ్చారండి. పే స్కేల్ వచ్చి మెడికల్ క్యాండిడేట్స్కి 67,700 రూపాయలు అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాన్ మెడికల్ క్యాండిడేట్స్కి ఎంఎస్సీ విత్ పిహెచ్డీ చేసిన వాళ్ళకి 56,100 శాలరీ అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుందండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి ఫిజికల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కదా, సీనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్, ఈ గూగుల్ ఫామ్ అనేది లింక్ క్లిక్ చేయాలండి. ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ మీరు చూడండి, అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చి ఏదైతే మనం గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేస్తామో దానికి సంబంధించి అప్లికేషన్ ఫాము, అలాగే సైన్డ్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది తీసుకుని వెళ్ళాలి. అలాగే మీరు ఏదైతే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఉన్నాయో, ఏజ్ ప్రూఫ్ కానీ, మార్క్ షీట్స్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ జిరాక్స్ కాపీ మీద కింద సైన్ అయితే పెట్టాలండి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే అదే. సో అవి అన్నీ తీసుకుని వెళ్ళాలండి. ఏదైతే గూగుల్ ఫామ్ మనం ఇందులో పెడతామో సేమ్ అది కూడా తీసుకుని వెళ్ళాలి. సో అలాగే మనకి ఇక్కడ ఫీజు అనేది ఇవ్వడం జరిగిందండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 1500, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 1000 రూపీస్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు. సో నేమ్ ఆఫ్ ది బ్యాంక్ వచ్చి ఎస్బీఐ ఎయిమ్స్ మంగళగిరి బ్రాంచ్. నేమ్ ఆఫ్ ది అకౌంట్ వచ్చి ఎయిమ్స్ మంగళగిరి రిసిప్ట్స్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చి 383215579110. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి SBIN 0061485. ఈ బ్యాంక్ డీటెయిల్స్కి మనం నెఫ్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలండి. మీరు ఎవరైనా గవర్నమెంట్లో వర్క్ చేస్తే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేయాలి. అలాగే మీ అన్నీ కూడా జిరాక్స్ కాపీల మీద సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక ఒక మెయిల్ ఐడి ఇచ్చారండి, srrecruitment@aimsmangalagiri.edu.in. ఈ మెయిల్ ఐడి ద్వారా అయితే మీరైతే సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇంటర్వ్యూ వచ్చేసి వెన్యూ ఇంటర్వ్యూ అనేది చూడండి. వెన్యూ వచ్చి అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ 522503. సో ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం అయితే మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో సీరియల్ నెంబర్ 1 నుంచి 7 మరియు 9 నుంచి 23 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 24 అక్టోబర్ ఫ్రైడే అనేది ఇంటర్వ్యూ ఉంటుందండి. 24 నుంచి 40 డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25 అక్టోబర్ 2025 సాటర్డే అనేది ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారండి. సీరియల్ నెంబర్ 8 అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ డెంటిస్ట్రీకి సంబంధించి 28 అక్టోబర్ 2025 ట్యూస్డే అనేది ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారని
అందరూ కూడా 8:30కి అయితే రిపోర్టింగ్ టైం అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అన్నీ కూడా 9 గంటలకు జరుగుతుందండి. ఇంటర్వ్యూ అనేది 11 గంటలకు అనేది ప్రతిదీ కూడా 11 గంటలకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుందండి. 8:45 తర్వాత వచ్చిన వాళ్ళని అయితే ఇంటర్వ్యూకి అయితే అలౌ చేయరండి. సో ముందుగానే రీచ్ అవ్వండి. మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫోటో అంటించేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసేయండి. అది అయిపోయిన తర్వాత మీకు దీనికి సంబంధించి ఇక్కడ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చారా లేదా ఎస్ఆర్ నో టిక్ పెట్టండి, కింద సైన్ పెట్టండి. దాని తర్వాత వచ్చి మీకు ఇక్కడ ఎనెక్సర్ 3లో మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి ప్రతి పోస్ట్కి కూడా ఇవ్వడం జరిగిందండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్నీ ఒకేసారి చూసేసి అప్లై చేయండి. ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టలేదు. సో పెట్టినప్పుడు లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.